వైసీపీ మేనిఫెస్టో చిత్తు కాగితం అంటూ పాత హామీలు అమలు చేయకుండా కొత్త మేనిఫెస్టో విడుదలెందుకు, బీజేపీతో బాబు పొత్తు, బీజేపీకి జగన్ తొత్తు, కాంగ్రెస్ వస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర సభలో వైఎస్ షర్మిల అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే చేసిన పాపాలకు శిక్ష తప్పదు అంటూ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్, తమ కుటుంబంలో జరిగిన ఘటనలో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. న్యాయం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో జరిగిన మత ప్రార్థనలో ఆయన పాల్గొని బోధనలు చేశారు. పాపుల్ని తొక్కిపడేయాలంటే ధైర్యంగా నిలబడాలని, పాపుల్ని విశ్వసించొద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఎవరూ భయపడొద్దని, పాపాలు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడపలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారని సమాచారం. వీలైతే రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఇక్కడే డౌట్ ఏంటంటే, ఇంతకీ బ్రదర్ అనిల్ కాంగ్రెస్లో చేరాడా? నెంబర్ 1. ఇంకోటి, పాపులకి రక్షణ కల్పిస్తాడని కదా ప్రభు గురించి చెప్పేది. పాపులు వచ్చి అక్కడ ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకుంటే అయిపోతాయి అని కదా. మరి ఇక్కడ పాపుల్ని శిక్షించమని చెప్తున్నారు. పాపుల్ని శిక్షించడం అనేటువంటిది హిందూ ధర్మశాస్త్రంలో ఉంది. ఖచ్చితంగా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటూ తప్పుని ఒప్పుకుని పశ్చాత్తాపడితే కొంత శిక్షలో తగ్గుదల ఉంటుంది అన్నటువంటిది హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది. ఇక్కడ డిఫరెంట్గా చెప్తూ వస్తారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లోకి వచ్చారు. ఓవరాల్గా అనిల్ గారు రూట్ మార్చారు. లేకపోతే మాకు జరిగిన అన్యాయాన్ని